అంటే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అంటే చిన్నగా ఉన్నప్పటి రోజులు గానీ, సో పెద్ద అయ్యాక ఒక స్టేజ్‌కొచ్చారు మీరు. స్టేజ్‌కొచ్చి వర్క్ చేస్తున్నారు. సో అమ్మని చూసుకుంటూ ఉన్నారు. అంటే యాహ్! ఏమనిపిస్తూ ఉంటది మనసులో ఇవన్నీ అంటే కూర్చున్నప్పుడు గానీ, ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు అంటే కొన్ని సందర్భాలలో బాధకు మనం తినలేని సిట్యుయేషన్ గూడా ఉంటాయి. అంటే మస్తుంటాయి తినాలని. కానీ కొన్ని సందర్భాలు తినలేము మనం. అంటే అలాంటి బాధ లోపల ఏదో కుమిలిపోయి ఉంటూ ఉంటది కొన్ని బాధలు. యాహ్! అలాంటి ఉంటాయి కదా! అంటే ఆహ్, ఇన్ని సమస్యలు దాటుకొనొచ్చినా గానీ స్టిల్ ఒక హ్యాపీనెస్ లేదు. హ్మ్. అంటే మొన్నటిదాకా అక్కడున్నాను గానీ మన వాళ్ళతో లేము. అండ్ హమ్మయ్య! ఓకే. ప్రెజెంట్ సిట్యుయేషన్ బావుంది. అన్నీ హ్మ్. హ్యాపీసే అని అట్లా లేదు. అండ్ స్టిల్ స్ట్రగుల్సే కదా! సో నేననుకున్నది ఇంకా నేనేం రీచ్ అవ్వలేదు. హ్మ్. అది అదొకటి మాత్రం అనిపిస్తది అప్పుడు ఇంకెన్ని రోజులు ఇది అని. హ్మ్. ఇంక ఇలా లేడీ గెటప్ చేస్తూ ఉంటే గూడా, అరే! ఏంది? ఎందుకు ఈ లేడీ గెటప్పు? లైక్ అంటే ఇక నువ్వు స్టార్ట్ జేసినావు గాబట్టి ఇక నువ్వు చేయాల్సిందే. నేను చేయాల్సింది స్టార్ట్ కదా! నెగటివిటీ ఎక్కువుంటది. సో, యెస్. అన్నీ మైండ్‌లో పెట్టుకొని స్టార్ట్ జేసినావు. సో, ఇన్‌స్టాలో కామెంట్‌లు వస్తూ ఉంటే గలీజ్ కామెంట్‌లొస్తాయి నీకు. యాహ్! చదివినావా కామెంట్‌లు ఎప్పుడైనా? ఆ! అంత టైం లేకుండే కానీ ఫస్ట్, సెకండ్ అట్లా థర్డ్ వీడియోస్‌కి ఏదైనా ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు కనిపిస్తాయి గదా! హ్మ్. చూసిన కామెంట్ అంటే చాలా అంటే ఒక ప్రొఫైల్ మంచి ప్రొఫైల్ ఉండి, హ్మ్. ఫ్యామిలీ ఉన్న ఫోటో ఆళ్ళుండి గూడా మళ్ళీ ఇట్లాంటి కామెంట్స్ పెడతారు చూడు. వాళ్ళకి రిప్లై ఇస్తాను నేను. హ్మ్. అండ్ ఫస్ట్ చెప్పి చూస్తాను నేను హ్మ్. ఇన్‌బాక్స్‌లోకెళ్ళి. "ఏమైంది తమ్ముడు ఎందుకు పెట్టావని?" సో, అయినా వినకుండా ఉంటే ఇంక వాళ్ళకి వాళ్ళ స్టైల్‌లోనే నేను రిప్లై ఇస్తా. హ్మ్. ఇంగ అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు చావని బతకనికవసరం. ఒకసారైతే నేను చెప్పి చూసా. హ్మ్. ఆహ్, అదే పనిగా వాళ్ళు స్టార్ట్ చేస్తే నేనేం చేయలేను గదా! లైట్ తీసుకున్నావు. లైట్ తీసుకుంటా పట్టించుకోను ఇంగ అవి. అసలు హ్మ్. పట్టించుకోను. ఎవరు వాళ్ళంటే నేను పట్టించుకోవడానికి. హ్మ్. సో, అంతే. నా లైఫ్‌లో వాళ్ళొక ఇంపార్టెన్స్ లేదు గదా! వాళ్ళకేం. హ్మ్. సో, నేనెందుకు పట్టించుకుంటా? హ్మ్. లైక్ అంటే నేను ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు లైక్ ఇట్లా డిఫరెంట్‌గా లేడీ గెటప్ గాని, కొంత డిఫరెంట్‌గా వాళ్ళకి నచ్చిన కంటెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో, వాళ్ళంత కష్టపడి ఆ రీల్స్ చేసేటప్పుడు కామెంట్స్ కింద నెగెటివ్ వస్తే, సో, ముఖ్యంగా నేను ఎందుకు ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా అంటే, సో, తెలవాలి. యాహ్! నువ్వు ఒక అబ్బాయివై ఉండి, ఒక అమ్మాయిగా లేడీ గెటప్ ఏసుకొని మరి అంత కంటెంట్ ఇస్తున్నావు, అంత రెడీ అయ్యి ఇస్తున్నావంటే సో, అసలేంటి? ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది? తన లైఫ్‌లో ఏం జరిగింది? అని తెలుసుకుందామనే ఈరోజు నేను ఇక్కడికి పిలవడం జరిగింది. సో, థాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థాంక్ యూ. ఓకే. ఇంకొకటి కొన్ని క్వెషన్స్ నా దగ్గరున్నాయి. అంటే అది ఓపెన్‌గా అడుగుతా. అది ఎంత నెగెటివ్ గాని, ఎంత గలీజ్ గాని ఎందుకంటే తెలవాలి. యెస్. కామెంట్ పెట్టినోనికి ఆ కామెంట్ నేను ఎందుకు పెట్టా అని చెప్పి ఎంత గలీజ్ అయినా సరే తెలవాలి. సో, వాళ్ళకి నువ్వు రిప్లై ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నావా? యాహ్! ఆఫ్ కోర్స్. ఓకే. సో, ఆ కామెంట్ నేను అడుగుతా ఇప్పుడు. సో, దానికి నువ్వు పక్కా యాహ్! రిప్లై ఇయ్యాలి. యాహ్! ఇంకోటి ఫస్ట్ ఏమొచ్చిందంటే మేకప్ ఇంటూ ఏషియన్ పెయింట్స్ అనొచ్చింది ఒకటి. మేకప్ కాదు ఏషియన్ పెయింట్స్ అనొచ్చింది. అదేం లేదు. మేకప్ వేసుకున్నంతే వేసుకుంటాము. వాని బొంద వానికి అలా కనిపిస్తే నేనేం చేస్తా? ఇంకోటి అది పెద్ద హ్మ్. అని చెప్పి వచ్చింది మీకొక కామెంట్. ఏం క్వెషన్ అడుగుతున్నారండి? హ్మ్. అదేం అహా! క్వెషన్? నేను నా వ్యక్తిగతంగా నేను అడుగుతలేను. కామెంట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అదొక పెద్ద అని చెప్పి కామెంట్ పెట్టారిక్కడ. వాళ్ళకేం సమాధానం చెప్తావు నువ్వు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తోనే పని చేస్తానని చెప్తా. అంటే యాహ్! ఒప్పుకున్నావు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే నేను. హ్మ్. యాహ్! అంతే అంటావు. యెస్. దానిదో ఒక కప్ప ముఖం. ఏం క్వెషన్ అది ఆడు రాసిందేంది మీరు చదివేదేంది నాకు లే చదవండి చూడండి. అది అవసరం లేదు. వేరే అడగండి. హైడ్ చేయండి. ఓకే. ఖలాస్. అంటే నేను యాస్ ఎ ఇంటర్వ్యూయర్‌గా జనాల కామెంట్ నేను ముందే చెప్పి అడుగుతున్నా. సో, ఇంకొకటి నీతో పాటు ఒక కాఫీ తాగాలని కోరికగా ఉంది. యాహ్! డెఫినైట్‌లీ. యాహ్! హైదరాబాద్‌కొచ్చినప్పుడు మెసేజ్ చేయండి అంట. యాహ్! అది ఓకే. కాఫీ. యాహ్! అంటే ఒకటే కాఫీ. కాఫీలు ఇద్దరు తాగుతారా? అది కలిసిన తర్వాత చూస్తా. ఓకే. సో, అది కూడా ప్రయత్నం చేశా అంటావు. ఆహ్, శారీ కట్టుకుంది కదా! సైజులెంత? ఏం క్వెషన్ అడుగుతున్నావు అసలు? అరే నేను కాదు ఇంటర్వ్యూకి పిలిచింది ఎందుకు? ఏం క్వెషన్ అడుగుతున్నావు? నీకు ఇప్పుడు సైజులు చెప్పాలా? అక్కడ అక్కడ మరి ఉన్న క్వెషన్ కూర్చొని ఎందుకు లేస్తావు? కాదు కూర్చొని సైజులు ఒకసారి. చెప్పమంటావా ఏంటి? నేను వ్యక్తిగత ఇక్కడ ఉన్న క్వెషన్స్ అడుగుతున్నా. అద్దు చాలు ఇంక నీ ఇంటర్వ్యూ అంటే లేడీ చాలు. గెటప్ ఒక్క నిమిషం వినండి. హలో! లేడీ గెటప్ అన్నారు కదా! సో, అక్కడ ఏం పెట్టుకుంటావు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు మరి. అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాడు అడిగితే వానికి అసలు ఇంకా సిగ్గు అంటే శరం నేను లేదు. క్వెషన్స్ ఉన్నాయి నేను అడుగుతున్నా అంతే ఇక్కడ. అది అడగకండి మీరు. అట్లాంటివి ఒకసారి అడగకండి. అవసరం లేదు. ఒకసారి కూర్చోండి నేను చెప్తా ఒకసారి కూర్చోండి. మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ చేస్తారో చేయండి చూడండి. కూర్చోండి. బీ కేర్ఫుల్. ఓకే డన్ కూర్చోండి. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో, నేను వ్యక్తిగతంగా మేము అడుగుతలేము. సో, మేము కేర్‌ఫుల్ గానే ఉంటాం. సో, వాళ్ళ దిమాగ్ లేనోళ్ళు మనం కాదు కదా. లేదు.
సో ఇంకోటి ఏంటంటే ఈ అందానికి రహస్యమైంది. సో అందరికి రహస్యం అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు చెప్తున్నావు అంటే మిమ్మల్ని పొగిడితే మాత్రము పొగిడితే కాదు చెప్తావు. చెప్తున్నా కదా, నెగిటివిటీ నేను తీసుకోను, హ్యాపీగా ఉంటే సో అందరు ఇట్లా ఉంటారు. అందరు హ్యాపీగా ఉంటే అట్లాంటి పిచ్చి పాడుకోవాలి, కామెంట్స్ పట్టించుకోకూడదు అంతే. అంటే మిమ్మల్ని పొగిడితే మాత్రం పొగడతా నేను అనలేదే, అదొక మంచి క్వశ్చన్. వాళ్ళకి డౌట్ ఉంది, నువ్వు చీర కట్టుకుంటావు కదా లోపల ఏం పెట్టుకుంటావు, వాడి సైజ్ ఎంత అని నేను అడిగితే వాడు చూపిస్తాడా? ఓకే సోషల్ మీడియాలో చూపిస్తాడా? అడుగు మరి, చెప్తా వాడికి. వీడియో వానికి ధైర్యం ఉందా? వీడియో పెట్టిన తర్వాత చూసా. ఇంకో కామెంట్ కూడా ఉంది. రైట్, ఆ లిప్స్టిక్ పెట్టుకున్నావా లేక ఇంకెవరిదైనా పెట్టుకున్నావా అంట. వాడు యూజ్ చేసేదే నేను యూజ్ చేస్తున్నా. అంటే ఆన్సర్ లిప్స్టిక్ పెట్టుకున్నావా లేకపోతే ఇంకెవరిదైనా? వాడు యూజ్ చేసేదే యూజ్ చేస్తున్నా. లిప్స్టిక్ అని వాడా అన్నాడు, ఇంకా మళ్ళీ ఇంకేంది ఉంటది? లిప్స్టిక్ యూజ్ చేస్తా కాదు, క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కాదు, లేక ఇంకెవరిదైనా అడిగి తెలివి వాడికి లేనప్పుడు చదవడం ఎందుకండి? సైజులు చిన్నగా ఉన్నాయంట. దీనికి నవ్వాలా అసలు? ఆన్సర్ చెప్పాలి. పెట్టిన కామెంట్స్ అడుగుతున్నా, సైజులు చిన్నగా ఉన్నాయని చెప్పి అంటున్నాడు. బాబు నో ఆన్సర్. నో ఆన్సర్. సో ఇంకా క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగి నేను ఆపేద్దాం అనుకుంటున్నా. సో మేబీ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓయోకి ఎన్నిసార్లు వెళ్ళావు? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? ఫస్ట్ చెప్పినా కదా, కూర్చోవడం క్వశ్చన్స్ నేను అడుగుతున్నా, అర్థమైందా? హలో ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నేను అడుగుతున్నా. సో వ్యూయర్స్, వాళ్ళు అడిగిన క్వశ్చన్సే నేను అడగడం జరుగుతుంది, ఎందుకంటే యాజ్ ఎ ఇంటర్వ్యూయర్ గా ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ దెమ్ అనమాట. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ కావాలంటే, మీకు డౌట్ ఉంటే నేను అక్కడ ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళని నేనేం నెగిటివ్ చేయాలని చెప్పి నాకేం ఉండదు. సో అమ్మాయి వెళ్ళిపోయింది, ఎందుకంటే క్వశ్చన్స్ ఉన్నాయి, అడగడంలో తప్పు లేదు. సో చాలా మందికి జనాలకి కొన్ని క్వశ్చన్స్ నేను అడిగినా, ఒకసారి మళ్ళీ పిలిస్తే మధు, సో ఇక తను వెళ్ళిపోయింది, దానికి మాత్రం మనం ఏం చేయలేము. సో జెన్యున్ క్వశ్చన్సే మనం వేసినాము. సో ఇది మన ఇంటర్వ్యూ. ఇంకోటి ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్దాం అనుకుంటే ఏంటంటే, సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వ్యక్తులకు కానీ, లేకుంటే వాళ్ళకు ఒక ప్రత్యేకత, లైక్ అంటే వాళ్ళకి తగిన కంటెంట్ వీడియోస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఎప్పుడు నెగిటివ్గా అనుకోకండి. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, సో వాళ్ళకు ఒక స్టేటస్ ఉంటుంది, వాళ్ళు సంపాదించుకోవడానికి లేకుంటే సంథింగ్ హెల్స్ దేనికోసమో కానీ వాళ్ళ కంటెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో అవసరమైతే మీరు చేయండి, లేకుంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని అయితే డిస్కరేజ్ చేయొద్దు. ముఖ్యంగా ఈరోజు నేను మధుశ్రీని పిలవడం కారణం కూడా అదే అనమాట. చాలా మంది తను నెగిటివ్గా బ్లేమ్ చేస్తున్నారు, కానీ వాస్తవంగా తన ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నా కాబట్టి మధుశ్రీ నేను నా సొంతంగా ఇంటర్వ్యూ పిలవాలనుకోలేదు. సో తను ఎవరు, తను ఏంటి, తను ఎక్కడ పుట్టింది, ఏం చేసింది, ఎందుకు తను ఇలా వీడియోస్ చేస్తుంది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక అమ్మాయిలాగా రెడీ కావాలంటే అది పెద్ద టాస్కే. సో ఇవన్నీ క్లారిటీ ఇద్దామని చెప్పి ఈరోజు నేను మధుశ్రీని పిలవడం జరిగింది. కానీ నేను మంచి చేద్దాం అనుకున్నా, కానీ తను వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ మనం అయితే ఇంటర్వ్యూ చేసేసినాము. సో ఇది మన ఇంటర్వ్యూ. సో ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ నేను ముంగట ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.